బాంబే హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే పీజన్స్ అన్ని ఒక చోట చేరుతాయి, కబూతర్ ఖాన్స్ అంటారు వీటి దగ్గర. వీటిని ఫీడ్ చేస్తూ ఉంటారు, లైక్ బియ్యము ఇట్లాగా పీజన్స్ తింటా ఉంటాయి. మనకి ఇక్కడ చార్మినార్ దగ్గర చాలా పీజన్స్ ఉంటాయి కదా, ఇలా ఫీడ్ చేస్తూ ఉంటారు. అయితే వీటిని కబూతర్ ఖాన్స్ అంటారు అనమాట. అయితే ఇక్కడ ఫీడ్ చేయొద్దు అని ఆల్రెడీ చెప్పారు, అయినా జనాలు వినట్లేదు, ఫీడ్ చేస్తున్నారు. ఎందుకు వద్దు అంది గవర్నమెంట్? ఎందుకంటే పీజన్స్ డ్రాపింగ్స్ వల్ల ఆస్తమా అదే విధంగా లంగ్ ఫైబ్రోసిస్ వస్తుంది. వీటి వల్ల చాలా మంది చనిపోతున్నారు కూడా. రీసెంట్ గా మనకి ఎవరో హీరోయిన్ హస్బెండ్, మీనాను ఎవరో హీరోయిన్ హస్బెండ్ కూడా ఇలాగే పీజన్ డ్రాపింగ్స్ వల్ల చనిపోయారు. మనకు అపార్ట్మెంట్స్ లో హైదరాబాద్ లో ఇప్పటికి కూడా పీజన్స్ వస్తూ ఉంటాయి బాగా. సో దీని వల్ల ఇలా ఆస్తమా ఇవన్నీ కూడా వస్తాయి. పబ్లిక్ హెల్త్ హజార్డ్ అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఫీడ్ చేయొద్దు అని చెప్పింది. అయితే ఈ కబూతర్ ఖాన్స్ నే పూర్తిగా ఎత్తేయకుండా ఇలా ఫీడ్ చేయకుండా ఉంటే అవి రావు అని చెప్పి, కానీ జనాలు వినకుండా ఫీడ్ చేస్తున్నారు. దీంతో ఎవరైతే ఫీడ్ చేస్తారో వాళ్ళ మీద కేసెస్ పెట్టండి, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయండి అని చెప్తే, వీళ్ళు బర్డ్ లవర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళు బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుకి అగైనెస్ట్ గా సుప్రీం కోర్టులో ప్లీ చేస్తే, సుప్రీం కోర్టు కూడా జనాల ఆరోగ్యం మీదకు వీళ్ళు చెప్పింది కరెక్టే అని చెప్పి హైకోర్టు మీద ఏదైతే ప్లీ వచ్చిందో దాన్ని కొట్టిపడేశారు సుప్రీం కోర్టు కూడా. సో వీళ్ళు ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసు వేసారు, వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే తరతరాలుగా ఈ కబూతర్ ఖాన్స్ ఉన్నాయి, ఫీడ్ చేయడం ఇదంతా ఉంది, ఇప్పుడే వస్తున్నాయా అని చెప్పంటున్నారు. తరతరాలుగా అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ మారిపోయింది, అదే విధంగా పొల్యూషన్ పెరిగిపోయింది, ఇది పెరిగిపోయింది. వీళ్ళు ఏమంటారంటే పొల్యూషన్ బళ్ళ వల్ల పెరుగుతుంది, ఫ్యాక్టరీస్ వల్ల పెరుగుతుంది, ఆస్తమా వాటి నుంచి కూడా వస్తుంది, వీటిని ఎందుకు డెమాలిష్ చేస్తున్నారు అని చెప్పి. చూడండి, ఇదివరకు రోజుల్లో జనాలు తక్కువ, స్థలాలు ఎక్కువ, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్లేస్ ఉండేది. ఇప్పుడు పీజన్స్ పెరిగిపోతా ఉంటున్నాయి, వాళ్ళు వచ్చి అపార్ట్మెంట్స్ లో ఉంటారు. మన కిటికీ ఓపెన్ చేస్తే కిటికీ పైన నెక్స్ట్ ఉంటుంది, కిటికీ పక్కన ఉంటుంది. దాని వాసనకి కానీ వీటికి కానీ లైఫ్ స్టైల్ డిఫరెన్సెస్ వచ్చినాయి, అండ్ లివింగ్ డిఫరెన్సెస్ కూడా వచ్చినాయి. ఇదివరకు రోజుల్లో వాటికి ఉండటానికి చెట్ల మీద గూళ్ళు కట్టుకొని ఉండేది. ఇప్పుడు అపార్ట్మెంట్స్ లో కిటికీల్లో, బాత్రూమ్స్ దగ్గర, బాత్రూమ్ కిటికీస్ దగ్గర ఇలా ఉంటున్నాయి. దాని వల్ల పిల్లల ఆరోగ్యాలు, పెద్దోళ్ళ ఆరోగ్యాలు, ముసలోళ్ళ ఆరోగ్యాలు అన్ని పోతున్నాయి. దాని దృష్ట్యా చెప్పింది. ఇంక యానిమల్ లవర్స్ అంటే ఇంక యానిమల్ లవర్స్ అయినా కుక్కల్ని కొట్టద్దు అంటారు, కానీ కుక్కలు మనుషులు కూడా చంపుతున్నాయి. మరి స్ట్రే డాగ్స్ కి ఫీడ్ చేయమంటారు, ఫీడ్ చేసి ఇవన్నీ జరుగుతున్నాయి కదా. వీళ్ళు ఏమన్నా వాటిని కేర్ తీసుకుంటారా? వాటిని ఎక్కడైనా బయట కేర్ టేకింగ్ సెంటర్స్ తీసుకెళ్తారంటే తీసుకెళ్లరు, జస్ట్ కాపాడండి అంటారు అంతే. సో ఎవరైతే వీటిని తప్పు పడతారో దానికి తగిన కేర్ కూడా తీసుకోవాలి. కబూతర్ ఖాన్స్ అంటే వాళ్ళకి ఇప్పుడు జనాల మధ్యలో ఉంటుంది అది, ఇంకా వాళ్ళు అవి డ్రాపింగ్స్ కానీ దాని ఈకలు కానీ ఇదంతా మొత్తము చల్లా అయిపోతుంది అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇలా చెప్పింది. యానిమల్ లవర్స్ అంటే బ్లైండ్ గా యానిమల్ లవర్సే కాదు, దే హ్యావ్ టు థింక్ అబౌట్ ద సొసైటీ యాజ్ వెల్ యాజ్ హౌ పీపుల్ ఆర్ డీలింగ్ విత్ కో ఎగ్జిస్టెన్స్ అనేది ఎలా కుదురుతుందా లేదా అనేది చూసుకోవాలి అని నాకు అనిపిస్తుంది. ప్రస్తుతానికి సుప్రీంకోర్టు, బాంబే హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు ఒకే మాట మీద ఉన్నాయి.